డిటెక్టివ్ సిద్ధార్థ 5వ భాగం. సిద్ధార్థ మాటలు విని ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయింది సుగాత్రి. పెదవులతో చిరునవ్వుతో మాట్లాడగలడు, కళ్ళతో కేసు పరిశోధించగలడు, చూపుల్లో వాడి వేడి మిస్సైల్లా దూసుకెళ్తాడు. థ్యాంక్ యూ సుగాత్రి గారు అన్నాడు సిద్ధార్థ. గారు వద్దులేండి, సుగాత్రి చాలు అంది. అవును, నాకు గాత్రి చాలు మనసులో అనుకున్నాడు. సుగాత్రి వైపు చూస్తూ, నాకు సిటీలో ఉన్న గప్చుప్ అదే పానీపూరి బండ్ల డీటెయిల్స్ కావాలి. ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్ ముందు ఉండేవి. అందులోని ఈ మధ్య మొబైల్ పానీపూరి వాళ్ళ డీటెయిల్స్ కావాలి చెప్పాడు సిద్ధార్థ. ష్యూర్ అంది సుగాత్రి. నేను నేచురల్గా తప్పించుకుంటాను, మీకు నాకు తప్ప ఎవరికి ఈ విషయం తెలియకూడదు అన్నాడు. అంటే నా తల మీద బాది నవ్వి అంది సుగాత్రి. సుగాత్రి వంక చూసి, మిస్టర్ దీతో మనం ఢీకొనబోతున్నాం అన్నాడు. మీ అనుమానం అంటూ ఆగింది సుగాత్రి. అనుమానం కాదు, నిజం. మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ పానీపూరిలో ఉపయోగిస్తున్నారు. మెల్లిమెల్లిగా దీనికి అడిక్ట్ అవుతోంది యువత, చివరికి పిల్లలు కూడా. ఇది చాలా ప్రమాదకరమైంది. రోజు కొన్ని లక్షల బిజినెస్. ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది సుగాత్రి. ఎంత ఘోరమైన విషయం, చాప కింద నీర్లా. సరిగ్గా గంట తర్వాత ప్రెస్కు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఫ్లాష్ న్యూస్ వెళ్ళింది. పోలీసుల కళ్ళు కప్పి డిటెక్టివ్ సిద్ధార్థ పరారి. జేమ్స్కు నిద్ర పట్టడం లేదు. 2 రోజులుగా విచిత్రమైన సంఘటనలు. పెద్ద పేరున్న డిటెక్టివ్ సిద్ధార్థ అరెస్ట్ కావడం ఏంటి? అతను తన క్యాబ్లో ఎక్కడం, తనని కిడ్నాప్ చేయడం, డేవిడ్ చనిపోవడం. అతని బుర్ర వేడెక్కిపోతోంది. త్వరగా వచ్చి పడుకోండి, జేమ్స్ భార్య అంది భర్తను ఉద్దేశించి. నువ్వు పడుకో, వస్తున్నా అంటూ కిటికీ తలుపు వేయబోయి ఉలిక్కి పడ్డాడు జేమ్స్. డేవిడ్ తన వైపే చూస్తున్నాడు, తనని పిలుస్తున్నాడు. ఒక్క క్షణం భయంతో వణికిపోయాడు. కళ్ళు మూసుకొని కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరిచాడు జేమ్స్. ఎదురుగా తననే చూస్తూ డేవిడ్ తనని చేతులు చాచి పిలుస్తున్నాడు. వెంటనే కిటికీ తలుపులు మూసేశాడు. భార్య వైపు చూశాడు. తను ప్రశాంతంగా పడుకుంది. తనకలా ప్రశాంతంగా పడుకునే అవకాశం లేదు. తనకెందుకు ఇలా జరుగుతోంది? వెళ్ళి భార్య పక్కనే పడుకున్నాడు. అనీజీగా ఉంది. ఎవరికి చెప్పగలడు? ఏమని చెప్పగలడు? గోడ గడియారంలోని చిన్న ముళ్ళు తిరిగే శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. పెద్ద శబ్దంతో తిరుగుతున్నట్టు అనిపించింది. ఏ సమయంలో తనను ఆదుకునేవారెవరు? తన సమస్యకు పరిష్కారం చెప్పేవారెవరు? ప్రభువా, నువ్వే దిక్కు. క్రాస్ చేతిలోకి తీసుకుని అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే తలుపుల మీద దబదబా బాదిన శబ్దం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని గుండె చప్పుడు అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. ఈ టైంలో తన ఇంటి తలుపు తట్టేదెవరు? ఖచ్చితంగా డేవిడ్ అయి ఉంటాడు. అయినా చనిపోయిన డేవిడ్ తనకు కనిపించడం ఏమిటి? తలుపుల మీద శబ్దం వినిపిస్తూనే ఉంది. ఏం చేయాలి? భార్యను లేపాలా? తను మరింతగా భయపడుతుంది. క్రాస్ చేతిలోకి తీసుకొని లేచాడు. మెల్లిగా ఒక్క అడుగు వేసుకుంటూ తలుపు హాల్లోకి వచ్చాడు. వణుకుతున్న చేతులతో తలుపు తీశాడు. ఎదురుగా ఉన్నదెవరో చూడాలన్నా భయం. తన భుజం మీద చేయి పడింది. బలవంతాన గొంతులో నుంచి వచ్చిన కేకను ఆపుకున్నాడు. కళ్ళు తెరిచి చూసి షాక్కు గురయ్యాడు. ఎదురుగా సిద్ధార్థ, డిటెక్టివ్ సిద్ధార్థ. సార్, మీరా? ఆశ్చర్యం, ఆనందం ఏకకాలంలో కలిగాయి. సిద్ధార్థ రాకతో కొండంత బలం వచ్చినట్టు అనిపించింది. వేరే ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేశావా? నవ్వుతూ అడిగాడు సిద్ధార్థ. అది కాదు సార్, మీరు ఇక్కడికి నా ఇంటిని వెతుక్కుంటూ సంశయంగా అన్నాడు. పారిపోయి వచ్చాను, తాపిగా చెప్పాడు సిద్ధార్థ. నమ్మలేనట్టు చూశాడు జేమ్స్. పారిపోవాల్సిన కర్మ మీకేంటి సార్, మీరు పెద్ద డిటెక్టివ్ అన్నాడు సుగాత్రి మాటలు గుర్తొచ్చి. ఏం చేస్తాం, పానీపూరి తినడం నేరమైంది. అప్పటికి మా బామ్మ చెప్పింది, హైదరాబాద్లో పానీపూరి తినేటప్పుడు జాగ్రత్త అని. సిద్ధార్థ చెప్పి ఆ ఇంటిని పరిశీలనగా చూశాడు. జోకులేయకండి సార్, డేవిడ్ సంగతి కాసేపు మర్చిపోయి అన్నాడు రిలాక్స్ అవుతూ జేమ్స్. నీతో జోకులేస్తానా జేమ్స్? ఎంత కాదన్నా నన్ను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చావు అన్నాడు సిద్ధార్థ. ముందు కూర్చోండి సార్, వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్ వైపు కదలబోయాడు. జేమ్స్, ఓసారి మీ ఫ్రెండ్ డేవిడ్ని కలవాడే అన్నాడు సిద్ధార్థ. ఇప్పుడా, ఈ టైంలోనా? ఏమనాలో తోచక అన్నాడు జేమ్స్. అతనిలో భయం మొదలైంది. కంగారు, ఆందోళన మొదలయ్యాయి. ఒక ప్రశ్న వెనుక మరొక ప్రశ్న, ఒక అనుమానం వెనుక మరో అనుమానం. అసలు ఏమవుతుంది? డిటెక్టివ్ సిద్ధార్థకు చనిపోయిన డేవిడ్తో ఏం పని? ఇప్పుడు తనేం చేయాలి? జరిగిందంతా అతడికి చెప్పాలి.
ఆ నిర్ణయం అతని మనసులోకి రావడంతో మనసు తేలికపడింది. సార్, ఒకసారి ఇలా రండి అంటూ బయటకు తీసుకెళ్లాడు. ఇంటి ముందు నిలబడి ఉన్నారిద్దరు. సార్, నాకు అంతా అయోమయంగా ఉంది. మిమ్మల్ని నా క్యాబ్లో తీసుకొచ్చినప్పటి నుంచి అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి చెప్పాడు జేమ్స్. అనూహ్యమైన సంఘటనలు అంటే? అడిగాడు జేమ్స్ వైపు చూస్తూ సిద్ధార్థ. మీరు డేవిడ్ కోసం ఎందుకు వచ్చారో? డేవిడ్ మీకెలా తెలుసో నాకు తెలియదు, కానీ డేవిడ్ చనిపోయాడు యాక్సిడెంట్లో చెప్పాడు జేమ్స్. ఆ విషయం నాకు తెలుసు, మరింత తాపీగా అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ. తెలుసా? మరి డేవిడ్ను కలుద్దామన్నారు? అంతేకాదు, డేవిడ్ నాకు కనిపించాడు. ఎదురుగా ఉన్న డేవిడ్ ఇంటివైపు చూస్తూ చెప్పి మరోసారి ఉలిక్కిపడ్డాడు. సార్, డేవిడ్! ఎదురుగా డేవిడ్ నిలబడి తమ వైపే చూస్తున్నాడు. అటువైపు చూపించి చెప్పాడు జేమ్స్ సిద్ధార్థతో. సిద్ధార్థ అతడు చూపించిన వైపు చూసి, బహుశా డేవిడ్ నీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు, పద అన్నాడు. జేమ్స్ ఈసారి భయపడలేదు. సిద్ధార్థ తన వెంట ఉన్నాడన్న ధైర్యం కాబోలు. సార్, ఇంతకు మనం డేవిడ్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? డేవిడ్ని ఎందుకు చంపారో తెలుసుకుంటాం తాపీగా చెప్పాడు. డేవిడ్ను చంపారా? ఎందుకు? జేమ్స్ మొహంలో ఆశ్చర్యం, భయం. ఎందుకంటే డేవిడ్ మిస్టర్ డి గురించి తెలుసుకున్నాడు. మిస్టర్ డి అంటే మిస్టర్ దయాల్, మాఫియా కింగ్ చెప్పడం మొదలుపెట్టాడు సిద్ధార్థ. డేవిడ్ క్యాబ్లో డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం డేవిడ్కి తెలియదు. ఒకరోజు క్యాబ్ డిక్కీలో మిస్టర్ డి మనుషులు డ్రగ్స్ పెడుతుండగా చూశాడు. నిలదీశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తానన్నాడు. అంతే, యాక్సిడెంట్ చేసి చంపేశారు. ప్రమాదంగా సృష్టించారు. అయితే డేవిడ్ తెలివైనవాడు, ఏదో ఒక ఆధారం దాచే ఉంటాడు అన్నాడు సిద్ధార్థ. డేవిడ్కు అంత ఆలోచన ఎలా వస్తుంది సార్? డేవిడ్ ఇంటి దగ్గరగా వస్తుండగా అన్నాడు జేమ్స్. అప్పటికే జేమ్స్కు భయం కొద్దిగా మొదలైంది. ఇంటి ముందు డేవిడ్ నిలబడి ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అని ఆగి డేవిడ్ ఇంటి ముందు నిలబడి చెప్పాడు సిద్ధార్థ. డేవిడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మర్ కాబట్టి. షాకింగ్గా అలాగే చూస్తుండిపోయాడు జేమ్స్. క్రైమ్ సినిమా చూస్తున్నట్టుంది. డేవిడ్ ఇంటికి తాళం వేసింది కదా, పాల్గొడదామా సార్ అన్నాడు జేమ్స్ రాయ్ కోసం చూస్తూ. అప్పుడే డేవిడ్ జేమ్స్ వైపు చూశాడు. జేమ్స్కు ముచ్చెమటలు పట్టాయి. తనకు 4 అడుగుల దూరంలోనే ఉన్నాడు డేవిడ్. ఇంటి ముందున్న పూలకుండి దగ్గరకు వచ్చాడు. జేమ్స్ ట్రాన్స్లో ఉన్నట్టు అక్కడికి వెళ్ళి పూలకుండి పక్కకు జరిపాడు. అక్కడ పూలకుండి కింద తాళం చేయి ఉంది. అప్పటికే ఆ ఇంటి పరిసరాల్లోకి మిస్టర్ డి మనుషులు వచ్చారు. తర్వాత ఏం జరిగింది? వింటూనే ఉండండి డిటెక్టివ్ సిద్ధార్థ.